మొదటిగా తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరువచ్చినటువంటి పరిశుద్ధులందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలిసిన అందరూ వందనాలు. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి పాఠము మనిషికి రక్షణ అవసరమా, మనిషికి రక్షణ అవసరమా అని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, మనిషికి రక్షణ అవసరమా అంటే అవసరం లేదేమో అని కొంతమంది అనుకుంటారు, అవసరమేమో అని ఇంకొంతమంది అనుకుంటారు. కొంతమంది అవసరం లేదనుకుంటారు, కొంతమంది అవసరం అనుకొని ఉంటారు. ఇప్పుడు ఇద్దరి మనస్సును లేదా ఇద్దరి పరిస్థితులు మనకు అర్థమైనప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అవసరం లేదో అని ఒక స్థితిలోకి వెళ్ళిపోతాం.